హాయ్ అండి. ఈరోజు నేను సొరకాయతోని కోఫ్తా కర్రీ చేస్తున్నానండి. సొరకాయని ఇలా తురమాలండి. ఉం? మనది తురిమే ఇది ఉంటుంది కదా, దాంతోనే ఇలా తురమాలి. దీనికి కావలసిన వస్తువులు ఏంటంటే ఇక ఉల్లిగడ్డ, ఒక పచ్చిమిర్చి అండ్ టమాటా, ఇదేంటంటే శనగపిండి, సాల్ట్, పసుపు, కారము, ఆయిల్ అండ్ మసాలాలు. మనం బగార్లు వేసుకోవచ్చు, లేకుంటే ఉల్లిగడ్డలో వేసి పేస్ట్ చేసుకోవచ్చు. ఆప్షన్ అండి అది. ఇది తురిమి ఏం చేయాలంటే ఇలా ఈ మొత్తము ఇలా ఈ వాటర్ అంతా తీసేయాలండి. పిండి తీసేసి ఈ నీళ్ళు ఏం వేస్ట్ చేయొద్దండి. మళ్ళీ మనం కర్రీ చేసేటప్పుడు అందులో పోసేయాలి. ఇదంతా వాటర్ అంతా ఏమి లేకుండా ఇలా పిండి వేయాలి. అంత వాటర్ ఏం లేకుండా పిండి వేయాల. పిండేసినాక ఇప్పుడు ఈ తురిమిన దాంట్లో తురిమి వాటర్ ఇట్లా తీసేసాను కదా, వాటర్ పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో సరిపడా అంటే ఇంకొక స్పూన్ వేస్తున్నానండి. ఎందుకంటే మనం కారంలో కూడా వేస్తాం కనుక కొంచెం హాఫ్ స్పూను ఇది అంటే కారము అండ్ కొంచెం ధనియాల పౌడర్ అంటే కొంచెం కొంచెం ఇందులో మళ్ళీ మనం గ్రేవ్ చేస్తున్నప్పుడు అందులో కూడా వేస్తాం కదా. పసుపు, కొంచెం అల్లం, సరిపోయేంత సాల్ట్, ఒక స్పూను శనగపిండి అండి. ఇది ఒక స్పూన్నర వేసుకోండి, ఎందుకంటే అది ముద్దలో వచ్చేట్టుగా. ఇది చిన్న స్పూన్ కనుక 2 వేస్తున్నా, కానీ పెద్ద స్పూన్ అయితే ఒక వేసేసి ఇప్పుడు మనం ఇలా కలుపుకోవాలండి. ఇది ఒకవేళ మీకు ఇది కలిపేప్పుడు ముద్దలు కాకుండా ఇంకా కొంచెం శనగపిండి వేసుకోవచ్చు, ఏమీ లేదు. ఈ కోఫ్తా మనం తింటుంటే టేస్ట్ రావడానికి ఇవన్నీ వేయడం, ఇలా పిసికేసుకొని ఇంకొంచెం వేసుకుందామండి. శనగపిండి వస్తుంది, ఇది కూడా ముద్దలు వస్తుంది, కానీ మీరు ఇంకా కొంచెం అంత వేసుకుందాం. ఇది వేసేసి ఇట్లా అలకగలక మరి గట్టి గట్టిగా పిండితే అందులో వాటర్ ఇంకా కొంచెం ఉంటుంది కదా, ఎట్లాగో సొరకాయలో వాటర్ ఉంటుంది కనుక మళ్ళీ నీళ్ళు వాటర్ అనేది బయటకు వస్తుంటుంది. ఇలా లైట్గా కలిపేసుకొని అంత సరిగా ఇది అయిపోయిన తర్వాత మనకు కావలసిన సైజులో ఇలా ఇది చూసారా, ఇలా ఇది చేసుకోవాలండి. మనకు కావలసిన సైజులో చేసేసుకుంటే వేంపడానికి ఇది ఉంటుంది. ఇప్పుడు మనము స్టవ్ అంటిద్దామండి. స్టవ్ అంటించి కొంచెం నూనె పోసేసుకుందాం. ఇవి వేంపడానికి వేంపుతాంలే. ఇది నూనె వేడి కాగానే వేద్దామండి, ఎందుకంటే నూనెలో కాలాలి. ఇంకా కొంచెం వేడి, కడాయి చాలా మందగా ఉంది.
ఇవి వేద్దామండి. ఇవి మంచిగా ఇలా వేసేసి వేపుకుందాము. అది ఎర్రగా కాలే వరకు వేపుకుందాం. చూస్తున్నారండి, ఇలా ఎర్రగా అయ్యేటట్టు కొంచెం సిమ్లో పెట్టేసి ఇలా విడిపోకుండా ఎర్రగా అయ్యేట్టుగా వేపుకోవాలి. ఇది రోటీకైనా పర్లేదు, రైస్కైనా పర్లేదు, మీరు ఎలాగైనా తినొచ్చు. చూసారా ఎంత బాగా కాలుతుందో. మంచిగా అంత వన్ సైడ్ కాకుండా చుట్టూ మంచిగా కాలేట్టు కదిలిస్తూ ఉంటే మంచిగా చుట్టుగా అది ఎర్రగా అయ్యేంత వరకు చూసారా ఎంత ఎర్రగా అయిందో. ఇప్పుడు ఇట్లా ఎర్రగా అయ్యే వరకు కాల్చి తీసేద్దాం. ఇక ఎర్రగా అయ్యాయి కనుక పిల్లలు మంచి సంతోషంగా తింటారు చూస్తూ, లడ్డులాగా. ఎందుకంటే నా మనవాళ్ళు ఉన్నారు, వాళ్ళ అదే నేను సొరకాయ వండినంతో వాళ్ళు తినరు. ఇలా చేస్తాను అనుకో, ఏదో డిఫరెంట్గా కనిపిస్తుంది. కొంచెం కర్రీ వరకు పెట్టేసుకొని ఇప్పుడు వేసేద్దామండి. ఇదైందిగా, ఇంకా ఎక్కువ ఉంటుంది ఆయిల్. ఇదండి, ఇప్పుడు కొంచెం పోపు విత్తనాలు వేద్దాము. గరం మసాలా కూడా వేసుకోవచ్చు. మన ఇది ఆ తర్వాత ఉల్లిగడ్డ మనము మిక్సీ బట్టి పెట్టుకున్నాం కదా ఉల్లిగడ్డను, అది ఎలా బాగా పేస్ట్ లాగా చెయ్యలేదండి. కొంచెం ఎదుగా కనిపిస్తుంది కదా, బాగా పేస్ట్ లాగా చేయలేదు. కొంచెం బరకగానే పట్టిన ఉడికిపోతుంది కదా ఇలా. ఇంకా అల్లం అంటే కొంచెము ఉల్లిగడ్డ ఆయిల్లో ఉడికితే బాగుంటుంది. పసుపు అండి,
అందులో వేసాం కదా కొంచెం, ఇది కర్రీకి తగినంత మిరం. అండ్ సాల్ట్ కూడా వేసుకుందామండి దానికి తగినట్టు. నేను ఉల్లిగడ్డలోనే వేసానండి, కొంచెం గరం మసాలా, కొంచెం మసాలా ఇదిగా ఉంటుంది. ఇప్పుడు ఈ టమాటా ప్యూరీ వేసాయి. చూసారు ఇలా కొంచెంసేపు ఇది ఉడకనిద్దాం. సారీ, ఇప్పుడు మనము సొరకాయల నుండి తీసిన వాటర్ ఉంది కదండి, ఇది కొంచెం ఆయిల్లో ఉడికిన తర్వాత ఈ వాటర్ వేసేద్దామండి. ఇది పడేయొద్దు. ఇది ఇంకా మీకు ఇంతనే సరిపోతుంది అంటే నో ప్రాబ్లము. కావలిస్తే కొంచెం గ్రేవీ ఎక్కువ చేసుకుందాము అని అంటే కొంచెం వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని కొంచెంసేపు ఉడకనివ్వాలండి. ఇప్పుడు మూత పెట్టేస్తాను. ఇప్పుడు చూద్దామండి ఎలా ఉంది, ఎసరు ఎక్కడి వరకు వచ్చింది చూడండి. ఎంత బాగా చిక్కగానే ఉంది. నాకు చిక్కగా ఉండాలని కొంచెం గ్రేవీ లాగా వేసుకున్నా, మనం కోఫ్తా వేస్తాం కదా, అవి వేసినప్పుడు కొంచెం లాక్కుంటుంది అది. అందుకే ఇగో కొంచెము ఇప్పుడు ధనియాల పొడి వేస్తానండి. కొంచెం ధనియాల పొడి వేసేసి కలిపి, ఇంకా అది కూడా వాటిని కూడా వేసేసి నైస్ ఇట్లా గ్రేవీ లాగా ఉన్నప్పుడు ఇది వేసేయాలండి. అంతే, వేసేసి ఎక్కువసేపు ఉంచొద్దు, ఎందుకంటే ఇది ఆయిల్లో ఇది అయిపోయింది కదండి. బస్. అండ్ కొత్తిమీర అంతే. ఒక 2 minutes నుంచి తీసేద్దామండి. ఇప్పుడు చూద్దామండి. చూడండి అయిపోయింది కంప్లీట్గా. చక్కగా కట్టేద్దామండి, స్టవ్ కట్టేద్దాం. చూసారా ఏదో కొత్త కర్రీ ఎలా ఉంది, దేనికదే ఉంటుంది. ఇది చక్కగా అన్నం తినేప్పుడు పక్కకు పెట్టేసుకొని తింటుంటే పిల్లలు ఎంజాయ్గా తింటుంటారండి. ఏదో చూసారండి. వేడి వేడి కోఫ్తా కర్రీ రెడీ అయిందండి. ఇది రోటికైనా రైస్కైనా చాలా బాగుంటుంది. మీరు కూడా చెయ్యండి, రుచి చూడండి, అండ్ కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.